అవుట్ ఆఫ్ 100 ముస్లిమ్స్ 80 ముస్లిమ్స్ ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, ఎడ్యుకేషన్గా, సోషల్గా, రైట్? మళ్ళీ చెప్తున్నా, అవుట్ ఆఫ్ 100 ముస్లిమ్స్ 80% ముస్లిమ్స్ ఎకనామికల్గా, ఎడ్యుకేషన్గా, సోషలీ బ్యాక్వర్డ్ ఉన్నారు. ఎవరికి ఎడ్యుకేషన్ లేదు, ఎవరు ఎకనామికల్ బ్యాక్వర్డ్, ఎవరు సోషలీ బ్యాక్వర్డ్, వాళ్ళు అందరు పాపం అసదుద్దీన్ అక్బరుద్దీన్తో ఉన్నారు. ఎవరు ప్రాస్పరస్, ఎవరు సెక్యులర్, ఎవరు ఎడ్యుకేటెడ్, ఎవరు ఫైనాన్షియలీ స్ట్రాంగ్, వాళ్ళు ఫిరోజ్ ఖాన్తో ఉన్నారు. ఇలా మీరు అనడం ద్వారా మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ముస్లింలు అసదుద్దీన్ వైపు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సింపథైజర్స్ మీకు వ్యతిరేకంగా మారతారు అనిపించట్లేదా? జీవితంలో ఇంత వ్యతిరేకం అయిపోయింది. 2 సార్లు సస్తా బతికినా, 3rd టైం మర్డర్ చేయడానికి వస్తే నాన్నకి చేసినారు అటెంప్ట్ టు మర్డర్. 26 కేసులు నేను ఇరికినా, 1 ఇయర్ జైల్లో ఉన్నా. మా రైట్ హ్యాండ్ అవైస్ మర్డర్ చేసినారు, ఇంకా ఒక రైట్ హ్యాండ్ రజాక్ మర్డర్ చేసినారు, ఇన్ని లంగా పనులు చేసినారు, అన్నీ చేసుకున్నారు. ఏం ఇంకా ఖిలాఫ్ పోతారు? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా? ఫిరోజ్ ఖాన్కు ఏదైనా అసదుద్దీన్తో ప్రాబ్లం? నా అక్క ఇచ్చినా, నా చెల్లెలు ఇచ్చిన అసదుద్దీన్కి, లేకుంటే వాళ్ళ అక్కకి చేసుకున్నా, లేకుంటే అక్బరుద్దీన్ అక్కకి చేసుకున్నా, లేకుంటే వాళ్ళ కూతురికి చేసుకున్నా, లేకుంటే నా కూతురికి ఇచ్చినా, నాకు ఏం ప్రాబ్లం రాదా? ఏదైనా ల్యాండ్ డీలింగ్ ఉన్నది, లేకుంటే ఏదైనా బిజినెస్ డీలింగ్ ఉన్నది, లేకుంటే వాళ్ళ అలాంటి ల్యాండ్ డీలింగ్స్ లో ఉన్నందుకే గన్ను వేలిందని ల్యాండ్ డీలింగ్ ఎవరిది? ఒక మహిళది ల్యాండ్ కబ్జా చేస్తే ఆ పాపం వచ్చి నాకు చెప్తే ఆ మహిళకు హక్కు ఇప్పించడానికి పోతే ఆ లంగా ఫెలోస్ నాకు ఫ్రైడే ఉన్నది కదా, పోలీస్ స్టేషన్లో మాట్లాడదాం, నమాజ్ చదివి మాట్లాడదామని దొంగ ఫాల్తూ మాటలు మాట్లాడి నాకు పిలిపించి షూట్ చేసినారు. ఇది వాస్తవం అందరికీ, ఇది మొత్తం లోకంకి తెలుసు. ఎందుకు నేను ఇంత వీళ్ళకు ఓపెన్ ఛాలెంజ్ చేసిన తర్వాత ఒక ఛానల్ ముందు వచ్చి నాకు ఎందుకు మాట్లాడరు? నేను ప్రెస్ క్లబ్కి పిలిపించిన, దారుస్థలంకి వస్తామన్నా, లేకుంటే నా ఇంటికి రామన్నా, లేకుంటే వాళ్ళ ఇంటికి వస్తామన్నా, చార్మినార్ దగ్గర కూర్చుందామన్నా, మక్కా మస్జిద్లో కూర్చున్నా అని చెప్పినా, ఎందుకు రారామయ్యి? ఫిరోజ్ ఖాన్ని ఎంఐఎం పైకి ఫైర్ చేస్తున్నారా, హిందువుల పైకి ఫైర్ చేస్తున్నారా, బీజేపీ పైకి ఫైర్ చేస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పైకి ఫైర్ చేస్తున్నారా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద ఫైర్ అవుతాన్నా. నా జీవితం లక్ష్యం అదే, ప్రజలు బాగుపడాలి. ఈ ఓల్డ్ సిటీ హైదరాబాదు లేదా నాంపల్లి వదిలి ఈ యుద్ధ క్షేత్రం వేరే ఎక్కడ చేశారు? ఏమేమి పోరాటాలు చేశారు? ఏ విషయాల మీద మీరు పనిచేశారు? ప్రతి ఒక్క దానిలో పనిచేస్తాను. 20 సంవత్సరాల నుంచి రాత్రి పగులే పని చేస్తా, ఆదివారం పని చేస్తా. ఇప్పుడు దాకా బర్త్డే చేయలేదు, ఇప్పుడు దాకా యానివర్సరీ చేయలేదు, ఇప్పుడు దాకా బక్రీద్. మా కులంలో, మా రిలీజన్లో మీరు ఎప్పుడు సంపాదిస్తారు, మీకు మనీ ఎప్పుడు మీరు సంపాదిస్తారు అప్పుడు సాక్రిఫైస్ చేయాలి, ఖుర్బానీ చేయాలి. నేను 16 ఇయర్స్ నుంచి డబ్బులు సంపాదిస్తా, రైట్? ఇలా 34 ఇయర్స్ అయిపోయింది సంపాదించి. ఇప్పుడు దాకా బక్రీద్ నేను చేయలేదు, రంజాన్ ఈద్ చేయలేదు. ఎందుకంటే ప్రజలు ఏ రోజు డెవలప్ అవుతారు ఆ రోజు నాకు రంజాన్, ఆ రోజు బక్రీద్, ఆ రోజు నాకు హోలీ, ఆ రోజు నాకు దీపావళి. అది డిసైడ్ అయినా ప్రతి ఒక్క ఇష్యూలో ఫిరోజ్ ఖాన్ ఫైట్ చేస్తారు. నల్లా కానీ, మోరీ కానీ, రోడ్ కానీ, ఇల్లు కానీ, జాబ్స్ కానీ, ఏదైనా కానీ, ప్రైస్ హైక్ కానీ, లంగా పళ్ళు కానీ, మస్కిటో కానీ, కుక్క కానీ, ఫైట్ చేసేది ఎవరు? ఫిరోజ్ ఖానే. అందరి మీద ఫైట్ చేస్తా. కేసీఆర్ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు కూడా మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఆయన తెలంగాణ తీసుకువచ్చినాడు, ఇచ్చింది సోనియా గాంధీ, ఓకే ఫైన్. ఆ మూమెంట్ మొత్తం అందరు మర్చిపోయినారు. ఆయన బయట వచ్చి వాళ్ళ టీం పెట్టి గట్టిగా చేస్తాడు. నేను అడ్మైర్ చేస్తా, ఎందుకంటే హిస్టరీ, ఎవరు హిస్టరీ చేస్తే వాళ్ళకు నేను అడ్మైర్ చేస్తా. నేను కూడా ఒక నరేష్ గారు ఒక సోల్జర్, కానీ ఒక యోద్ధ. నేను ఒక బాజీగర్, సింపుల్. సో నాకు కేసీఆర్ చాలా ఇష్టం. అంటే మీరు సార్ లెట్ మీ కంప్లీట్. కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ పబ్లిక్కి ధోకా చేస్తానని కేసీఆర్ మీద మాట్లాడుతున్నా. సింపుల్, బంగారు తెలంగాణ, చిప్ప తెలంగాణ చేస్తారు, దానికోసం మాట్లాడుతున్నా. నరేంద్ర మోదీ కూడా నాకు ఇష్టం, అది కూడా చెప్తున్నా. ఆయన మొత్తం వరల్డ్లో తిరిగితే నేను కూడా గౌరవంతో నా ప్రధానమంత్రి వారేవా అంట. ఆయనకు ఓటు వేయలేదు, ఫ్యూచర్లో కూడా ఓటు వేయను, కానీ ఎంత మా పులి అని నేను కూడా ప్రౌడ్ ఫీల్ అవుతా. కానీ ఆయన ఏం చేస్తారు? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అన్నారు. ఏమి ఇచ్చినారు మాకు? మా రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారు. అరే ఆకలితో ఉన్నాం మేము. కర్ణాటకలో పోయి 4% రిజర్వేషన్ తీసేస్తారు, ఇక్కడ గెలిస్తే ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేస్తారు. అరే దళిత్ ఆకలితో ఉన్నది, ఒప్పుకుంటాం. ఇంకా ఎన్ని రోజు మతం పేరుతో రాజకీయాలు? వన్ సెకండ్ లెట్ మీ కంప్లీట్. దళిత్ ఆకలితో ఉన్నారు, ఎస్టీస్, ఆదివాసీస్ ఆకలితో ఉన్నారు, ఎస్. బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్. ముస్లిమ్స్ కూడా ఆకలితో ఉన్నారు. దళిత్కి రిజర్వేషన్ కావాలి, ఎస్. ఎస్టీస్కి కావాలి, ఎస్. బీసీస్కి కావాలి, ఎస్. ముస్లిమ్స్కి కావాలి, ఎస్. ప్రధానమంత్రి
సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఎక్కడున్నది ముస్లింది వికాస్? లంగా మాటలు ఇట్లా మాట్లాడితే ఎట్లా అడ్మైర్ చేయాలి? అంటే మీ మాటలను బట్టి చూస్తే మీరు ముస్లింల గురించి, ముస్లింల హక్కుల గురించి, వాళ్ళ బాధల గురించి మాట్లాడుతున్నారు. ఫిరోజ్ ఖాన్ని మేము ప్రజలు కాంగ్రెస్ ప్రతినిధిగా చూడాలా, ముస్లిం ప్రతినిధిగా చూడాలా? నో కాంగ్రెస్ నో ముస్లిం, హిందుస్థానీ లాగా చూడాలి. సింపుల్. 100 సార్లు చెప్పిన పేరు ఫిరోజ్ ఖాన్, ఆత్మ భగత్ సింగ్. ప్రేమ ఎవరికి చేస్తా? హిందుస్థాన్కి. ఖురాన్ నాకు నంబర్ 1 బుక్, కానీ అది ఇల్లు దాకానే, బయట వస్తే కాన్స్టిట్యూషన్. ఇంట్లో లోపల ముసల్మాన్, బయట వస్తే హిందుస్థానీ. అదే ఫిరోజ్ ఖాన్. అంటే మీ పూర్వీకులు, అంటే మీ నాన్నగారు మరియు మీ అమ్మ వాళ్ళ పూర్వీకులు అందరూ హిందుస్థాన్ వాళ్ళేనా? అమ్మ నాన్న అట్లా నజీర్ మహమ్మద్ గారు మరియు అమ్మ నఫీస్ అఫ్ఘాన్ వాళ్ళ పూర్వీకులు కూడా హిందుస్థాన్లో పుట్టిన వారేనా? నో మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినాడు. బ్రిటిష్ ఆర్మీలో సోల్జర్ ఉన్నాడు. సెకండ్ వరల్డ్ వార్ పోయి గెలిచి వచ్చినప్పుడు సంగారెడ్డిలో 100 ఎకర్స్ ఫసల్వాది బ్రిడ్జ్ దగ్గర ల్యాండ్ ఇచ్చినారు. దాని తర్వాత ఆయన సంగారెడ్డికి హెడ్ మాస్టర్గా పనిచేసినాడు. రైట్. మా నాన్న ఒక రిటైర్డ్ సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆనెస్ట్ మ్యాన్. 5,000 జీతంలో మాకు పెంచినాడు. వినండి, ఇస్లామిక్ ఫెలో. ఒక్క నమాజ్ కూడా నాన్నది మిస్ కాలేదు. ఇప్పుడు అమ్మ నాతో ఉన్నది, నాన్న లాస్ట్ ఇయర్ చనిపోయినాడు. మదర్ కూడా చాలా ఇస్లామిక్, 5 టైమ్స్ నమాజ్ చదువుతుంది. కానీ ఎవరు కరెక్ట్ ఇస్లామిక్ ఉంటే వాళ్ళకు మానత్వం ఉంటుంది. నాకు మస్జిద్కి తీసుకుపోతే నా అమ్మ నాకు అడిగినారు, మస్జిద్లో ఎట్లా అనిపిస్తున్నది అంటే మంచి అనిపిస్తున్నది, కానీ దేవుడితో కనెక్ట్ అవుతా లేను అన్న. ఎవరితో కనెక్ట్ అవుతావారా అంటే ఇప్పుడు అర్థమవుతలేదు, చెప్తా అన్న. 15 సంవత్సరం తర్వాత నేను అమ్మ నాన్నకి పోయి చెప్పిన, ప్రజలతో కనెక్ట్ అవుతున్నా, ప్రజల్లో దేవుడు కనిపిస్తున్నది, పబ్లిక్నే జనార్దన్, నేను అక్కడనే ఉంటా, ఈ మస్జిద్ ఇష్టం ఉన్నప్పుడు పోతా. మా నాన్న ఫోర్స్ చేయలేదు, మా అమ్మ ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే పబ్లిక్కి హెల్ప్ చేస్తే అదే 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 ఇస్లాం చెప్తుంది, అదే ప్రతి ఒక్క రిలీజన్ చెప్తుంది. ప్రతి ఒక్క రిలీజన్ బేస్ మానత్వం, ప్రతి ఒక్క రిలీజన్ బేస్ హిందుస్థాన్. ఆ పాయింట్ మా అమ్మ నాన్న నాకు చెప్పినారు నరేష్ గారు.